హలో. హలో. ఆ! మైపాల్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ఎవరు? అన్న బిజీ ఉన్నారా? నా పేరు స్వామి నా పేరు. ఎక్కడి నుండి? సిద్దిపేట జిల్లా రాయపూర్ మండలం. ఆహా! చెప్పండి. బాగున్నారన్నా? పర్లేదు బానే ఉన్నా. మీరెవరు? అంతా మంచిగానే. నిన్న ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, కేసీఆర్ కు సిగ్గు శరం ఉన్నదని మాట్లాడారు కదనే ఎవరు? మీరు. చెప్పండి. అన్నారు కదా, దాని గురించి మాట్లాడదాం 2 నిమిషాలని ఫోన్ చేసిన. నాతోనెందుకన్నా మాట్లాడడం? మీరే కదా మాట్లాడింది. నేను మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ ఏదైనా మాట్లాడితే కేసీఆర్‌కి ఫోన్ చేసి మాట్లాడతామా? అదే అందుకే మరి ఆ! కేసీఆర్ మీరు మాట్లాడలే కాబట్టి నేను మీతో ఆహ్, మాట్లాడుతున్నా. నేననేది మీకు అర్థం కాలే. ఎవరు మాట్లాడితే ఆళ్ళకి ఫోన్ చేసుడు కాదు. ఏదైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి మీరు కూడా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టైనా ఏదైనా ఒకసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఫేస్ మీరు టు ఫేస్ కేసీఆర్ మీ మీ కేసీఆర్ సభ కోసం వినండి అన్న. ఇప్పుడు కేసీఆర్ పార్టీ సభ పెట్టుకున్నాడు, రజతోత్సవం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకున్నాడు, అవునవును. సభ పెట్టుకున్నాడు. అవును. సభ పెట్టుకుంటే మీకంతా ఈర్ష్య ఎందుకు వస్తుంది? మీకంతా అంత ఏదో కక్షలాగా మీకంతా అంత ఎందుకు అంత ఉబ్బులాటం వస్తుంది మీకు? ఆయన సభ పెట్టుకొని మాట్లాడాడు. కాశ్మీర్ లో జరిగింది, ఒక సంఘటన జరిగింది, దాని గురించి 2 నిమిషాలు మౌనం పాటించమని చెప్పిండు. హ్మ్. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హ్మ్. ఏ చిన్న కార్యక్రమం పెట్టినా, ప్రభుత్వ కార్యక్రమం పెట్టినా, ఏ చిన్నది పెట్టినా దానికి లక్షల సభలు పెట్టి ప్రజల సొమ్ము లక్షలు వృధా చేస్తారు. దాని గురించి మీరు ప్రశ్నించరా? మీరు ప్రశ్నించండి. మేము ప్రశ్నించే దగ్గర ప్రశ్నించాము, మా స్థాయిలో మేము మరి మే ప్రశ్నిస్తున్నాము. స్థాయిలో మేము కూడా చేస్తున్నామన్నా. మీరు చూడకపోతే ఏడ మనం ఏం చేసిరే చేస్తాం? మీరు? ఒక యూట్యూబ్ ఛానల్ ఎక్కడ చూడండి, మీ మీ ఛానల్ ఎక్కడ మీరు ప్రశ్నించారు? ఇప్పుడు ఆయన చిన్నది ఏది పెట్టినా, చిన్న సభ, చిన్న ఏదైనా గవర్నమెంట్ సభ పెట్టి పబ్లిక్ సంబంధించిన ఏదైనా స్కీమ్ కూడా అనౌన్స్ చేయాలంటే పెద్ద సభ పెట్టి దాన్ని మొత్తం ప్రజల సొమ్ము అది చేస్తారా? మీరు ఎందుకంటే మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నట్టే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తారు. ఏదైనా ఉంటే కరెక్ట్ స్థాయిలో మీరు విమర్శించండి. మీరు కరెక్ట్ స్థాయిలో విమర్శించినప్పుడు ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతారు కదనా. నన్నెందుకు ఫోన్ చేయడం అన్న? నేను ఏదైనా తప్పు మాట్లాడినని మీకు అనిపిస్తే ఆ, మీరు ప్రెస్ మీట్ పెట్టతారా? ఇంకో మీటింగ్ పెట్టుకుంటారా? మాట్లాడతారా? మీరు మాట్లాడుకోండి. నేను వద్దనట్లేదుగా నిన్ను. అంటే మీరు వద్దంటలేరు కానీ. కాదు గాని కాదు. ఇప్పుడు నాకు పలానా ఎవడో ఎక్స్, వై, జెడ్ ఇష్టం అనుకుందాం. వాని గురించి ఎవడో మాట్లాడిండనుకో, నేను వానికి ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఇలా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనకు వినండి. మేమేమనుకుంటున్నాం అంటే మీ వినండన్నా. గురించి చెప్పండి. ఫోర్త్ పిల్లర్ అనేది ఉంది. మీడియా ఉంది. సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు నా నా మాటలు మీకు నచ్చకపోతే, లేదంటే మాటలలో ఏదైనా తప్పుందని మీకు అనిపిస్తే, మీరు ఏదైనా మాట్లాడొచ్చు కానీ, ఫోన్ చేసి మాట్లాడాలని ఎక్కడ లేదు అంటున్నా నేను. డెమోక్రసీ కాదు ఇది. అన్‌డెమోక్రటిక్ అంటున్నా. ఇప్పుడు సరే, నాకు ఓకే. పలానా బాల్క అయితే సుమన్ ఇష్టం లేదనుకో, వినండి. నాకు ఆ, బాల్క సుమన్ ఇష్టం లేదు. వాడేదో వాగిండనుకో, నేను వానికి ఫోన్ చేసి మాట్లాడను. ఆ. బాల్క సుమన్ ఇట్లా మాట్లాడిండని చెప్పి నేను ఏదైనా మీడియాలో మాట్లాడతా, లేకపోతే లేదు గానీ, డైరెక్ట్ నేను ఫోన్ చేయను కదా అయితే అంటున్నా. కరెక్టే. ఇప్పుడు బాల్కా సుమన్ అంటే ఆయన ఒక పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన ఒక సపరేట్ గా పార్టీలో ఉన్నాడు. హ్మ్. ఆయన ఒక ప్రతిపక్ష నేతగానో లేకపోతే ప్రభుత్వానికి యాంటీగానో ప్రభుత్వానికి అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడితే మాట్లాడొచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు అనేటోళ్ళు మేమేమనుకుంటున్నాం అంటే మీ గురించి, మీరు హ్మ్. ఒక అంటే కేసీఆర్ కు యాంటీ అయితేనేమో మీరు కూడా టోటల్ గా కేసీఆర్ కు ఎగనెస్ట్ గా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రతి ఒక్కటి మీరు పెట్టే పోస్టులు కావచ్చు, మీరు పెట్టే వీడియోలు కావచ్చు, టోటల్ డెడ్ ఎగనెస్ట్ గా కేసీఆర్ కు పెడితే మేము కూడా ఈ పలానా మైపాల్ అనే వ్యక్తి కేసీఆర్ డెడ్ ఎగనెస్ట్ పై మీకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము లైట్ తీసుకుంటాం. ఎందుకంటే మీరు న్యూట్రల్ గా ఉంటుండు. ప్రజలకు మీరు ఏదైనా చిన్నగా మంచిగా చేసే టైప్ మాకు కనిపిస్తున్నారు, మంచిగా మాట్లాడే టైప్ కనిపిస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ఫోన్ చేయాల్సి వస్తుంది మీకు మేము అట్లా. అదే అన్న నేననేదేంటంటే, మీకు తెలుసో ఆ, తెలవదో, మీకు తెలిసినోళ్ళని అడగండి ఒకసారి. ఆ, రాజకీయాలలో ఉన్నోడైనా, మీడియాలో ఉన్నోడైనా ప్రతి పౌరుడికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. పొలిటికల్‌గా ఒక పార్టీలో ఉన్నోడికి ఎక్కువ రైట్స్, ఒక పార్టీలో లేనోడికి ఎక్కువ రైట్స్ లేకపోవడం అంటే ఏముండదు. ఇప్పుడు మీకైనా 100%, 100%. ఈక్వల్ రైట్స్ ఉంటాయి. బాల్క సుమన్‌కైనా, గాదర్ కిషోర్‌కైనా, కాంగ్రెస్‌లో ఉన్నోడికైనా, బీజేపీలో ఉన్నోడికైనా మన 100%. అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి కాబట్టి, అది పొలిటికల్ పార్టీ కాదా అనాల్సిన అవసరం లేదు. ఏదన్నా మనం అన్‌డెమోక్రటిక్ మాట్లాడినా, ఏదైనా అబద్ధాలు మాట్లాడినట్టు అనిపిస్తే, మళ్ళా దాన్ని తిరిగి తిప్పి కొట్టే హక్కు కూడా మీకుంది. నేను మిమ్మల్ని మాట్లాడొద్దని కూడా నేను అనట్లేదు. అదేనే నేను ఏమంటున్నా అంటే మీకు మీరు అర్థమైతుందన్న? నేను మీరు చెప్పింది నాకు ఓకే, అండర్స్టాండ్, నేను అర్థం చేసుకున్నా. మరి అది కాకపోతే ఏంటంటే మీరు ప్రజాక్షేత్రంలో కొంచెం పబ్లిక్ న్యూట్రల్ గా ఉంటారు కదా, ఏ పార్టీకి మీరు కొమ్ము కాస్తలేరు కదా, ఒక పార్టీకి అపోజిషన్ గా మీరు పోతలేరు కదా.
సరే అట్లా కొన్ని మాట్లాడదామన్న ఉద్దేశంతోటి మీరు చేయాల్సి వస్తుంది సరే మీరు చెప్పేది. చేసిర్రు కానీ మీకు విషయం అయితే చెప్తున్నాను నాకు. మీరు అదన్నా ఇప్పుడు మీరు చేసిర్రు అని పదే నాకు ప్రశ్నించాలి ఇప్పుడు. కాదు కాదు అన్న. ఇప్పుడు వీళ్ళు ఎన్ని బూతులు కామెంట్లు చేస్తారు, లేకపోతే ఎంత ట్రోల్ చేస్తారు అనేది మీకు వీళ్ళ గురించి తెలియదు. మీరు నాకు మాట్లాడినా అట్లా మాట్లాడినా కాదు, అంటారు కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు కావచ్చు, మీరు పెట్టిన పోస్ట్ మాట్లాడకపోయినా సరే అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి రూలింగ్ బాగలేదని మాట్లాడినా వాడు ఒకడు ఫోన్ చేస్తాడు, నువ్వే కదా అప్పుడు డప్పు కొట్టి ఓడగొట్టినావు అంటాడు. ఈ కేసీఆర్ ను విమర్శించినా మళ్ళా కేసీఆర్ ని విమర్శిస్తున్నాడు. అంటే ఇట్లా టార్గెటెడ్ గా కొద్దిమంది తయారయ్యారు బీఆర్ఎస్ లో. అది వాళ్ళను కంట్రోల్ చేసుకుంటే పార్టీ నెక్స్ట్. అది అన్ని పార్టీలు ఇరు వర్గాల పార్టీలు లేదు, దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో ఎక్కువ ఉంది. మీరు కావాలంటే చెక్ అంటే దీనికి చేసుకోండి. క్యాడర్ ఎక్కువ ఉంది కదా, టీఆర్ఎస్ క్యాడర్ క్యాడర్ ఎక్కువ ఎక్కువ ఉంది, కాదు, టీఆర్ఎస్ క్యాడర్ ప్రజాబలం ఎక్కువ ఉంది కాదు. కాబట్టి ఉంటారు. మరి క్యాడర్ ఎక్కువ ఉంటే ఎందుకు ఓడిపోయిందన్నా? ఈ ఒక్కసారి ఓడిపోతే ఓడిపోయినట్టే. ఓడిపోవడం అంటే అంత 10 ఏళ్ళు చిత్తు చేసిండు. ఓడిపోయింది. 10 సార్లు ఇప్పుడు 70 ఏళ్ళ పరిపాలన చాలా సార్లు కాదన్నా, ఓడిపోయింది కాంగ్రెస్. 60 లక్షల మంది క్యాడర్ ఉంటే 60 లక్షల మంది వాళ్ళ ఇంట్లో ఓటేసిన గెలుస్తారు కదా. అట్లా కాదన్నా, ఇప్పుడు 70 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు గెలిచింది, ఎన్నోసార్లు ఓడిపోయింది. ఎట్లా అంటే మరి మరి వాళ్ళు చెప్పుకుంటలే కదా, ఇంత క్యాడర్ ఉంది, 60 లక్షలు ఉన్నారు, 70 లక్షలు ఉన్నారు అని. ఓడిపోయినప్పుడు వాళ్ళని కూడా అంటారు, గెలిచినప్పుడు వీళ్ళని అన్నాము, ఓడిపోయినప్పుడు వాళ్ళని కూడా అంటారు. ఇప్పుడు గెలిచినప్పుడు అన్నారు, ఓడిపోయినప్పుడు అంటారు వాళ్ళని కూడా. రేపు పొద్దున ఓడిపోతారు సంపద 3 ఏళ్ళకు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఓడిపోతారు కదా, మాకు ఇంత క్యాడర్ ఇప్పుడు ఉంది. అలా ఒక్కసారి ఇప్పుడు సంవత్సరంన్నర కింద ఓడిపోయారు, ఇక దాన్ని పట్టుకొని ఓడిపోతాం సరే అన్న, ఎంపీ ఎలక్షన్లలో ఏం చేశారన్న? 60 లక్షల క్యాడర్ ఎంపీ ఎలక్షన్లో ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పు? మరి రేవంత్ రెడ్డికి ఎన్ని వచ్చినాయి? నేను ఇప్పుడు అనే- ఊపిలో గెలిచినప్పుడు ఆయనకి 8 రావద్దుగా, 12 రావాలి. మరి ఎందుకు వచ్చినాయి? మరి వీళ్ళకి బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చినాయి అంటున్నా? రాలేదు. మోడీ మానియా నడిచింది. ఎవరైనా సరే సెంటర్ లో మోడీ ఉండాలని అనుకుంటారు, వేసిర్రు కొంతమంది, అటు దెబ్బతిన్నది. అదే నేను అనేది అన్న. సరే ఓకే, గానీ ఇప్పుడు డైరెక్ట్ అయితే ఎవరికి చేయకూడదు ప్రజాస్వామ్యంలో. మీరు నన్ను ప్రశ్నించాలనుకుంటారా? వెళ్ళండి సిద్దిపేటలన్నా, మీ మండలన్నా, ప్రెస్ మీట్ పెట్టండి. డెమోక్రటిక్ లో మీరు కూడా పలానా మైపాల్ ఇట్లా మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడండి అన్న. నేనేం కాదనట్లేదు కదా, అవునవునవును, నేను కరెక్ట్. కాదంటలే. ఇప్పుడు మీ బీఆర్ఎస్ లో నన్ను కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళు ట్రోల్ కానీ వీళ్ళు చేస్తారు. కానీ నన్ను చాలా ట్రోల్ గా డైరెక్ట్ విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అవును. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఫోన్ చేయలేదు. చెప్తున్నా మీకు విషయం. అంటే యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పేది అది కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న ఒక 10-12 మంది కూడా డిఫరెంట్ టైంలో స్టార్టింగ్ లో నా ఫోటో పెట్టి ఇంకా నేను రిప్ అని మనిషి చచ్చిపోయిందని ఒక ఆ ఫోటో పెట్టి ఈ ఫోటో పెట్టి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు. నేను వాళ్ళ గురించి కూడా నేను ఎప్పుడు డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేయలేదు అంటున్నా. అవునవునవును. అట్లా ఇప్పుడు చాలా మంది చెప్తున్నా. నేను అంటే మీరు నేను ఫోన్ ఏమన్నా చేసే అంటే అన్నా, నేను అనేది సరే ఇప్పుడు మీరు చేసిర్రు, నేను కాదంటలే, కానీ మీకు విషయం చెప్తున్నా. నేను తప్ప ఒప్ప అనేది మీతో ఆర్గ్యుమెంట్ నేను చేయను. ఎందుకు చేయను? మీరు కూడా ఏదైనా మాట్లాడవచ్చు, మీరు మాట్లాడండి అంటున్నా. ప్రజలు విల్ డిసైడ్ అంటున్నా అంతే. ఓకే, ఓకే, ఓకే.